హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే చూపిస్తా ఇప్పుడు మీకు పనసపండు కట్ చేయడం. మొన్న నేను మామిడికాయలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తోటలో ఉందని చెప్పేసి పట్టుకొచ్చిన. మా ఇంట్లో ఎవ్వరు తిన్నారు, ఒక్కదాన్నే తింటా. ఇది ఇంట్లోకి వస్తే వాసన వస్తుందని చెప్పేసి ఇంట్లో పోయకుండా బయట తీసుకొచ్చి కోపిస్తున్నారు. బయట వెనకాల కూర్చున్నాం మేము. ఇప్పుడు ఇంట్లో స్మెల్ రావద్దంట. నాని సైడ్ జరిగినానా, ఇది లోపల ఎట్లుందో చూద్దాం. చిన్న సైజు, నేను ఎవరు తిన్నారు కదా అని చిన్నది తెచ్చిన, కానీ అది అయిందో కాలేదో తెలియదు. దీన్ని అయితే డైరెక్ట్ కొయ్యొద్దంట, పాలు వెళ్తే అదంతా అంటే జిడ్డు జిడ్డు అయ్యిద్ది చేతులన్నీ. చాకుకి ఇంకా చేతులకు నూనె రాసుకొని కట్ చేయాలంట. అయిపోయింది, మొత్తం రాసుకున్నానని. అడ్డంగా నరికితే అయిపోవుగా. అడ్డంగా నరికితే ఇదే నాకు రావట్లే. జాగ్రత్త, ఎంతైనా అబ్బాయిలే. ఇది తినకపోతే నాకుంటుంది ఇప్పుడు. వాసన మస్తుంది అసలు, కానీ మా వాళ్ళకి ఎవరికి నచ్చదు దీని వాసన. వావ్, పండింది. పాలు వస్తున్నాయి, కాకపోతే ఇంకొక 1 డే ఆగితే ఇంకా బాగుండేదేమో. వావ్, ఏం కాదు, తినొచ్చి. ఇది తింటే మస్తు మంచిది. చాలా కష్టంగా ఉంది ఇందులో నుంచి తీయడం. ఏ పనైనా చూస్తే ఈజీగా ఉంటుంది, కానీ చేయడం చాలా కష్టం. కాకపోతే రోడ్డు మీద పోయి కొనుతున్నప్పుడు మాత్రం బేరాలు అయితే భలే ఆడతాం అసలు. నువ్వు పోయినా నేను తింటా. చిన్నగా ఉంది ఇది, చిన్నకాయ కాబట్టేమో. బాగుంది, కొంచెం తినవా? ఎట్లుందండి అది టేస్టు? ముంజకాయలు బాగా పండినప్పుడు వాసన వస్తుంది చూసినవా, ఆ వాసన వస్తుంది. అది తింటుంది మామిడి పండు ఆల్రెడీ. అన్నీ తింటేనే ఉంటుంది అంటే ఏవైగా. మీరు ఎవరు ఎట్లా తిన్నారు కానీ నాకు అమ్మ ఇది ఒకసారి టేస్ట్ చేయ. మా అమ్మని చూపి ఒకసారి. మా అమ్మకి ఎక్కలేని సిగ్గు. మంచిగా ఉంది కదా, ఇద్దరు గింజతో పాటు మస్తు వచ్చింది. మిన్ను నాకైతే నచ్చింది, నాకైతే ఇష్టం కాబట్టి తింటున్నా, వీళ్ళకే నచ్చదు. మిన్ను ఇగో తింటావా? నేను బాగుంది టేస్ట్. అసలు కొంచెం దీని చూడు, వాసన అట్లా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది. ఇంకా మమ్మీకి పా. అవును, వీడియో కోసం చెప్పినావా నిజం చెప్పినావా? తింటే మంచిగా ఉంది కానీ మనం ప్రత్యేకంగా వాసన చూస్తే మంచిగా అనిపించట్లేదు. వాసన చూడొద్దు, కాకపోతే నాకు కట్ చేయడం రావట్లేదు. ఫస్ట్ బలం సరిపోవట్లేదు. కొంచెం అట్టిపండు వాసన కూడా వస్తుంది. నాకేమో ముంజకాయలు బాగా పండినప్పుడు వచ్చే స్మెల్ వచ్చింది, నీకేమో అట్టిపండు వాసన వచ్చింది. నీకేం వాసన వచ్చిందే? మురిగిపోయిన వాసన వస్తుంది. దానికి కూడా నచ్చింది. ఎప్పుడు తినలే మిన్నుగాడు కూడా ఫస్ట్. నేను 2 రోజులు ఉన్నా, ఒక్కరోజు కూడా తినలే. ఏంది నా బిడ్డ నట్టు అంటావు? నేను ఏ రోజు తిన్నమ్మా ఇది, అసలు నాకు నచ్చింది. ఇప్పుడే తినలేదు. ఈ జ్యూస్ పట్టారు ఇట్లా కాయలు తీసి జ్యూస్ చేస్తారు మమ్మీ. ఇది కూడా నిజంగా నేను ఎప్పుడు చూడలేదు. ఇగో ఇట్లా అమ్ముతారే, ఇగో ఇట్లా డబ్బా, చిన్న డబ్బాలలో పెట్టి అమ్ముతారు. 200 300 అట్లా పెడతారు కాస్ట్. వద్దులే బిడ్డ, పెద్ద లక్కీ
వాసన బాగాలే కానీ రుచి బాగుంది. అలా గింజ తినేవు. గింజ తినకు పై తిను. వాసన ఎట్లుంది? మంచిగా ఉంటాయి టేస్ట్. బాగేదట్లు. కూరగాయలు అది అట్ట కాదు అట్ట కాదు దాని కష్టం ఈ అట్నే తీను అట్నే ఇక. అంతే, ఏదైనా పని ఫస్ట్ రాదు, తర్వాత చేస్తుంటే అదే అవుతుంది అంతే. చిన్నకాయ కాబట్టి కొన్ని వెళ్ళినాయి. ఏయ్. బాగుంది. ఇలా కిందకి నచ్చట్లే అసలు. నిజంగా నాకు నచ్చింది. డాడీ ముక్కలు పెట్టి అనుకున్న లేచి మరి చంపలు చంపలు పడక కొడతాడు. ఈ వాసనే పడదు మా మామయ్యకైతే. గింజలు మాటని కడగరు. ఇంట్లో ఉన్న గింజలు తీసి ఒక కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అవసరం ఇప్పుడే నాటుదాం పట్టిగా. నువ్వు గింజలు నాటుకో, నేను ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను తింటా. మొత్తం కాయ కోసినాక ఇవి వెళ్ళినాయి. తింటావా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో కామెంట్ చేసుకోండి అంట. మా ఇంట్లో అయితే ఎవరు తింటారు, నేను ఒక్కదాన్నే తినేది. ఒక 2-3 రోజులు అయితే తింటా. ఈ పండ్లన్నీ నేనే తినాలి. మా ఇంట్లో అయితే ఎవరు తిన్నారు. ఈ వీడియో అయితే ఈరోజు వెంటనే పోస్ట్ చేస్తా. బిర్యానీ చేస్తుంది ఈరోజు పోస్ట్ చేస్తే కాబట్టి ఈ 2-3 రోజులలో నాకు దగ్గర ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే వచ్చి తినొచ్చు, నో ప్రాబ్లం. ఓకే మరి బాయ్ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.